నీలా కార్ స్టార్ట్ అయితే లేదు. ఫ్రెండ్కి కాల్ చేసిన. అప్పటిదాకా ఏదైనా హోటల్లో ఉందామా? పర్ఫెక్ట్ ప్లానింగ్ కదా. నాకు ఇంత కూడా డౌట్ రాలేదు. సుచి అన్న ఒకే ఒక రీజన్ వల్ల నా చెయ్యి ఇంకా కామ్గా ఉంది. అరే నాకు నిజంగా నిద్ర వచ్చిందబ్బా, కావాలని చేయలేదు. షట్ అప్ రామ్. సాల్ట్ వోంట్ చేంజ్ ఇట్స్ క్యారెక్టర్. మై రిలేషన్షిప్ వాజ్ హెల్దీ. అందరికి ప్రొఫెషన్ సెట్ అయితే పర్సనల్ సెట్ అవ్వదు, పర్సనల్ సెట్ అయితే ప్రొఫెషన్ సెట్ అవ్వదు. కానీ నాకు రెండు సెట్ అయ్యాయి. నీలా ఇంకా 10 మంది వచ్చినా నా రిలేషన్షిప్ బ్రేక్ అవ్వదు. అండ్ అందరు అమ్మాయిలు ఒక్కటి కాదు. నీకు లైఫ్లో లవ్ అర్థం కాదు. అండ్ నా లైఫ్లో నువ్వు ఇంకా లేవు. లేవు లేవు లేవు. హ్యూమన్ బీయింగ్స్కి పక్కా ఫేస్ అయ్యే సిచ్యుయేషన్ ఇది. ఒక అమ్మాయి వదిలి వెళ్ళిపోవడం. కానీ నాకు ఎక్కువ టైం ఇవ్వలేదు. అందంగా బాధపడుతూ బ్యాగ్తో బస్ ఎక్కి వెళ్ళిపోతుంది. దిస్ సెకండ్ ఐ ఫీల్ లైక్ అ సెకండ్ కంటైన్స్ 60 minutes. అండ్ యాక్చువల్లీ గర్ల్స్కి సాలిడ్ రీజన్స్ అవసరం లేదు. జస్ట్ వన్ రాంగ్ పార్కింగ్ అండ్ ఇట్స్ ఆల్ ఓవర్. నా పేరు రామచంద్రయ్య. స్వీట్ అండ్ షార్ట్గా చెప్తా. ట్రూలో కన్నా రూమ్లో లవ్ బెస్ట్. టైం సేవ్ అవుతుంది అనుకుంటాను. బ్యాడ్ పాస్ట్ కాంట్ హెల్ప్. చీ ఎంగిలి మామ ఏంటిది? నేను చెప్పేది అదే రా. అది ఎంగిల్ ఇష్టపడుతుంది. ఆగు. Ram, don't create a scene. It's just a forwarded message. Ante. అది ఫార్వర్డా? అరే లోపలేమేసుకున్నా దానికెందుకు రా? నువ్వేమేసుకున్నావు అడగచ్చు కదా. దానికెందుకు నేనేమేసుకుంటే? ఫార్వర్డ్ మెసేజే కదా మామ. ఫార్వర్డా? ఫార్వర్డ్ ఈ మెసేజ్ చూడు, ఇది చదువు. ఈడేంది ఇంత సీరియస్గా వెళ్తాడు? ఏమైనా వేసుకుంటాడేంది? చూడ్డానికి అందంగా డాల్లా ఉన్న ఈ అమ్మాయి పేరు నీలాంబరి. అమ్మాయి అబ్బాయిని ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తుంది. జిమ్మీ అలా పైకి వెళ్ళి స్కైలో థ్యాంక్స్ ఫర్ స్మైలింగ్ అని పడుతుంది. ఫిల్మ్ రైటర్, డైరెక్టర్ అవ్వాలని గట్టి కోరిక. ఎవరైనా అమ్మాయి మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తారు. నువ్వేంటి మెసేజ్ ఫార్వర్డ్ చేసావు? ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని డేట్ చేయడం చా 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 నేను ఆ కైండ్ కాదు. ఇప్పుడు నువ్వు సింగిల్ కదా, నేను పక్కా రిప్లై ఇస్తా. వావ్, జస్ట్ అమేజింగ్. నీలా అందమైన అమ్మాయిలు ఒక ప్రేమ కథ రాస్తే ఇంత అందంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది. వెల్ డన్. అదిగో అట్లా బిస్కెట్లు వేస్తూ బతకడం నా వల్ల అయితే కాదు. నేను సీరియస్ రిలేషన్షిప్స్కి అస్సలు ఓకే చెప్పను. నేను బయట స్మోక్ చేస్తుంటా, అది ఖతం అయ్యే లోపల వస్తే ఓకేనా? ఇదే కదా నేను ప్రొడ్యూసర్ పిచ్ చేస్తాను. ఇప్పుడే కాదు, 2 months వర్క్ చేసి. ఓకే కదా? ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ కాదు, కాల్ మీ రోషన్. ఓకే, లెట్స్ వర్క్ టుగెదర్. మందుకి లవ్ ఫెయిలియర్కి బ్రాండ్ అంబాసిడర్లా కనిపిస్తున్న వీడు కాళిదాసు. దేవదాస్కి మ్యాక్సిమం క్లోజ్ ఫ్రెండ్. గాలి నీకు సెట్ అయ్యే అమ్మాయి కాదురా. లైఫ్ అంతా ఇలానే ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు? వేరే మ్యారేజ్ చేసుకుంటుందంట. అర్థం చేసుకోరా ఆ పిల్లకి నువ్వు అంటే ఎంత లైటో. లేదు మామ, తనకు నేనంటే ఇష్టం లేకపోయినా నాకు తను ఇష్టమే కదా. నాకు తను లైట్ కాదు మామ, లైట్ కాదు. రే, ఈ ఫేజ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోరా. దేవదాస్ అవ్వకు. ఇది నీ ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం అసలే అవ్వద్దు. ఐ నో యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. తాగితే మర్చిపోతారంటారు కదా, మళ్ళీ గుర్తొస్తుంది. మళ్ళీ ఏడుస్తాను, ఇంకొక బాటిల్ తాగుతాను. నీకు ఎక్కువైంది, నడువు పోదాం పద. బాటిల్ ఇక్కడే ఉంటే నువ్వు ఏదో చేసుకునేలా ఉన్నావు. బెంగళూరులో మీ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళు. అన్న దగ్గరికి ఎందుకు? రామ్, నీకు కూడా నేను బాగా అయిపోయినా మామ.
లవ్లీ Yeah. ఉంది. ఐ ఎంజాయ్. ఇలా నువ్వు ఫస్ట్ టైం స్టోరీ లైన్ చెప్పినప్పుడు నీకు ఇంత స్కిల్ ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నో డౌట్ నువ్వు డెఫినెట్గా ఫైన్ ఫిల్మ్ రైటర్ అవుతావు. విల్ యూ బీ మై ఫైన్ వైఫ్ టు? నీలా, వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. ఎస్. ఐఎమ్ వెరీ హ్యాపీ. దీనికన్నా నువ్వు చేసేది ఇంకా బాగుంటుంది. అర్థమవుతుంది. రామ్, జోక్ కాదు. ఇంకెన్ని రోజులు ఇలా లైఫ్ని సీరియస్ తీసుకో అని చెప్దాం అనుకుంటున్నా. ఎర్లీ మార్నింగ్ క్లాస్ పీక్తుంది అంటే డెఫినెట్గా మా అక్కనే, సుచి రామచంద్రయ్య, మీసం లేని డాడీ. మా ఫ్రెండ్ ఒకడు హోటల్ స్టార్ట్ చేశాడు. మాట్లాడతా, షెఫ్గా జాయిన్ అవుదు పదా. నాకు ఇంట్రెస్ట్ లేదు సుచి. చెప్పేదే చెప్పి నాకు బోర్ కొడుతుంది రామ్. లైఫ్ని సీరియస్ తీసుకోవా? ఒక ప్రొఫెషన్ని డ్రీమ్ అన్నావు. మా ఫ్రెండ్ అయితే ప్రొఫెషన్ కోసం వాళ్ళ డైరెక్టర్ని ఎంగేజ్ చేసుకుంది. నేను ఇప్పుడు ఎంగేజ్ చేసుకోమనట్లే, సీరియస్ తీసుకో అని చెప్దాం అనుకుంటున్నా. నా టిఫిన్ అయింది, నేను వెళ్ళి కార్లో కూర్చుంటా. ఈ రింగ్ ఏదో బాగున్నట్టుంది చూడు. కాన్సన్ట్రేషన్లో ప్రాబ్లం అవుతుంది. ఎలా పడితే అలా చేయలేం కదా కుకింగ్. టైం హీల్స్ ఎవ్రీథింగ్ అంటారు, కానీ నువ్వు మాత్రం చేంజ్ అవ్వట్లేదు. బట్ ఇట్ టేక్స్ టైం. ఇది ప్యాక్ చేయండి. అవును, ఈ రింగ్ ఎందుకు? బెంగళూరు శేషుగాడు తెలుసు కదా, వాడి ఎంగేజ్మెంట్. మనమే రింగ్ పంపాలి. సుచి, నాకు పని ఉంది, నేను బెంగళూరు వెళ్ళలేను. తెలుసు, జస్ట్ పార్సల్. మా ఫ్రెండ్ ఇంట్లో డ్రాప్ చేయి చాలు. నేను వెళ్ళాలి, నాకు సర్జరీ ఉంది. సరే, నాకు పక్కనే కదా, నువ్వు వెళ్ళు. లొకేషన్ షేర్ చేయి అండ్ డ్రైవ్ సేఫ్. బాయ్ రామ్. ఆయన ఇప్పుడే వెళ్ళు, తనకి అర్జెంట్ వర్క్ ఉందంట. రా, వచ్చేస్తా. మధ్యాహ్నం కల్లా వచ్చేస్తా. పార్టీ కదా, పక్కా వచ్చేస్తా. రే లడ్డు, ఇట్రా. వస్తావా? బయట పడేనా? రా. ఇంట్లో ఎవరు లేరా? బెల్లు కొట్టినా బయటకు వస్తలేరు. బెంగళూరు వెళ్ళాక నువ్వు ఇక్కడికి వచ్చావు అండ్ ఇప్పుడు ఇలా. సో ఇది మన ఫస్ట్ కాఫీ. చాలా బాలేదు. ఆహా, కిచెన్ కార్నర్లో ఉంది, వెళ్ళి చేసుకో. యా షూర్. నీలా, నీలా, ఫ్రీయేనా ఇప్పుడు? డేట్కి వెళ్దామా? నీకొకటి కాదు, 50 కాఫీలు చేసిస్తా. అలర్ట్ అలర్ట్, ఐమ్ ఎంగేజ్డ్. ఏంటి మళ్ళీ ప్రాబ్లం సొల్యూషనా? నువ్వు రిలేషన్షిప్లో ఉన్నావు, నాకు చాలా ఈజీ. బట్ థింకింగ్. నేను ఎంగేజ్ కాకపోయినా ఛాన్స్ లేదు. ఎందుకు? సుచి ఏమైనా అంటదనా? ఈరోజు నేను బెంగళూరు వెళ్తున్నా, అందుకే కదా పార్సల్. ఓ, నువ్వేనా ఫిల్మ్ మేకర్?
హా, నువ్వే కదా ఫిలిం డైరెక్షన్ కోసం ఎంగేజ్మెంట్ రోహన్ హా, నేనే. అండ్ రోషన్. ప్రొఫెషన్ కోసం డైరెక్టర్ని ఫిలిం మేకర్ అవ్వాలని వేరే డైరెక్టర్ని యాక్సెప్ట్ చేసావు. అవును, అయినా అన్నిసార్లు అందుకు నేనేదో తప్పు చేసినట్టు. ప్రొఫెషన్ కోసం యాక్సెప్ట్ చేశాను. తప్పేముంది? లైఫ్ బాగుంటుంది కదా. అలా అయితే ప్రొడ్యూసర్ని యాక్సెప్ట్ చేసి ఉండాల్సింది. లైఫ్ ఇంకా బాగుండేది. నేను బెంగళూరు వెళ్ళడానికి బ్యాగ్ సర్దుకోవాలి. నువ్వు వెళ్ళు. ఓకే ఓకే నీలా, ఏదో దోషం ఉందని చెట్టుతో పెళ్లి చేస్తారు, బట్ యు కాంట్ మేక్ లవ్ విత్ ఇట్. See you. నీలా, నువ్వు చాలా అందంగా ఉంటావు. ఇట్స్ జస్ట్ అ కాంప్లిమెంట్. నేను ఇంతకుముందు ఏ అమ్మాయికి చెప్పలేదు. అండ్ నేను నీ మూవీ అస్సలు చూడను. అవునరా ధోని, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒక థర్డ్ క్లాస్ లో ఒక ఫిఫ్త్ క్లాస్ లో. నువ్వు 4th క్లాసా? నీకు ఎలా తెలుసు? నీ పేరేంట్రా? అభినవ్. కరెక్ట్ పేరే పెట్టుకున్నావు. అవునరా, నీకు రైట్ హ్యాండ్ ఇష్టమా లెఫ్ట్ హ్యాండ్ ఇష్టమా? రైట్ హ్యాండ్. సార్, మీ అమ్మాయి నీలాంబరిని నేను 5 minutes బ్యాకే చూశాను. కామెంట్ కూడా చేశాను, బట్ షీ డెంట్ లైక్ ఇట్. కెన్ ఐ టేక్ హర్ ఆన్ అ డేట్? ఎస్. నో టచింగ్. టాక్సీ రండి, ప్లీజ్ కూర్చోండి. డ్రైవర్, ఏసీ ఆన్ చేయి, ఫాస్ట్గా జీవికేకి. అవును నీలంబరి గారు, మీకు ఈ సినిమాలు కోపడ్డాలు కాకుండా ఇంకేం హాబీస్ ఉన్నాయి? ఇలానే 1 minute 2 minutes డేట్స్కి వెళ్తుంటా. ఓ అవును, ఇలా మీరు డేట్స్కి వెళ్ళినప్పుడు మీకు ఎవరు నచ్చలేదా? ఇదిగో. ఓ డ్రైవర్ స్టాప్, ఇక్కడే దిగండి దిగండి. అవును, మీ ఫేవరెట్ పాస్ట్ టైం ఏంటి? మూవీస్ చూస్తాను. ఓ పర్ఫెక్ట్, సినిమాకే వచ్చాం. ఈ సినిమా చాలా ఫేమస్, చాలా పెద్ద హిట్ అయింది. అందరూ అంటూ ఉంటారు చూడమని, నేనెప్పుడు చూడలేదు. అవును, మీ ఫేవరెట్ మూవీ ఏంటి? సఖి. ఓ మూవీ అస్సలు బాగాలేదు కదా, వేరే దగ్గరికి వెళ్దాం. టాక్సీ, కూర్చోండి. టాక్సీ, మహారాజా చాట్ బండర్. అక్కడ చాట్ చాలా ఫేమస్. మీకు చాట్ ఇష్టమా? షో. పానీపూరి? ఐ లవ్ ఇట్. భయ్యా ప్యాజ్ డాలో. నీకు బిర్యానీ ఇష్టమా? హ్మ్. బాబు 1 బిర్యానీ. ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది, చాలా స్పైసీ ఉంటుంది. థ్యాంక్ యూ, తినండి. థ్యాంక్ యూ. మీరు పాన్ తింటారా, ఐస్ క్రీమ్ తింటారా? పాన్. ఓ భయ్యా, एक చాక్లెట్ పాన్ बनवाना. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ. ఇంకేమేమి ఇష్టం మీకు? నాకు వర్షం ఇష్టం. ఏంటిది? అంటే క్లైమేట్ చాలా కోల్డ్ గా ఉంది కదా, వాన పడుతుందేమో అని. వాన? అరే దారా, పోయిరా, పోయి 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 బిట్టు, పోయి. బిట్టు. అరే, మీద పోసేయండి. మీ హోమ్ వచ్చింది. జనరల్గా ఇలాంటి డేట్స్ చేసినప్పుడు నేను పక్కా కిస్ చేస్తా. ఈ డేట్లో, ఈ వాక్లో, ఈ వాటర్ తప్ప అంతా సూపర్. యూజువల్గా డేట్ ఎండ్లో కిస్ చేయడం అలవాటు, బట్ ఇక్కడ సూపర్ డేట్ కాబట్టి హక్తో ఆపేస్తా. నీలాగే నీ మాటలు కూడా చాలా పొడుగున్నాయి. అరే చిన్న హక్కేనా, టూ మచ్. చిన్న హక్ కూడా లేకుండా డేట్ ఎలా? ఇజ్జత్ పోతుంది. బుక్స్లో కూడా రాసుకుంటారు. ఒకసారి ఆలోచించు. మాటలు మాటలు మాటలు. సింపుల్ నీలా, నువ్వు 3 hours ఒక మూవీ చూస్తూ అది నీకు ఎప్పటికీ గుర్తుంటుంది, ఒక మెమరీ లాగా. నువ్వు డేట్ చేస్తే ఈ 3 hour డేట్ కూడా లైఫ్ లాంగ్ గుర్తుండేలా చేస్తా. ఈ సూపర్ డేట్ నచ్చితే నాతో డేట్ చేస్తానంటే ఈ ఫ్లవర్స్ తీసుకో. నీ సూపర్ డేట్ నచ్చింది.
నాతో సూపర్ డేట్ ఎలా ఉంటుందో చూస్తావా? వెయిట్. ఎస్. 1 minute ఇల్లంతా పాడు చేసావు కదా, ఇప్పుడు క్లీన్ చేయి. ఇది నా స్టైల్ ఆఫ్ డేట్. ఏ ఇంట్లో పనోళ్ళు లేరా? నువ్వు ఉన్నావు కదా. అమ్మా. లైఫ్లో చాలా డేట్స్ చేసిన, బట్ ఇలా ఎప్పుడు చేయలేదు. పనోళ్ళకి సాలరీస్ డాలర్స్లో ఇవ్వాలి. గుర్తుంటది కదా. చాలా గట్టిగా. ఇంకోసారి మళ్ళీ ఇంట్లో డేట్ అంటే నా చెప్పుతో నేనే కొట్టుకుంటా. అసలు ఎలా అడుగుతారు డేట్కి? ఏమైనా ప్రాసెస్ ఉంటుందా? డిపెండ్స్. కొంతమంది సింపుల్గా మాట్లాడితే పడిపోతారు, కొంతమంది యాటిట్యూడ్ చూపిస్తే పడిపోతారు, ఇంకొంతమంది వాలెట్ చూపిస్తే చాలు వాలిపోతారు. మరి ఈ నీలాని? నీలా వన్ మినిట్. హలో, నీలా, ఈ థర్డ్ టైం నేను కాల్ చేయడం. వాట్ హ్యాపెన్? వాష్రూమ్లో ఉన్నాను రోషన్. ఓ ఓకే. యా, టెల్ మీ. ఏం లేదు, ప్రొడ్యూసర్ సార్ ఈజ్ లీవింగ్ టు సింగపూర్ టుమారో. సమ్ అర్జెంట్ వర్క్ అంట. సింగపూరా? మరి అగ్రిమెంట్? ఇవాళ నైట్ ఫైనల్ మీటింగ్ ఉంది అండ్ టైం ఇంకా ఫిక్స్ అవ్వలేదు. యూ డూ వన్ థింగ్, స్టార్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు స్టార్ట్ అవ్వాలా? ఓకే, ఐల్ స్టార్ట్ ఆఫ్. ప్లీజ్ టాక్ టు ద ప్రొడ్యూసర్ అండ్ ఇన్ఫార్మ్ మీ ద టైమ్. షూర్ నీలా, గెట్ ద ఫైనల్ స్టోరీ కాపీ రెడీ అండ్ సెండ్ మీ త్రూ మెయిల్. షూర్. నేను ఫ్రెష్ అప్ అయి ప్రొడ్యూసర్ ఉన్న ఆఫీస్ దగ్గరికి వెళ్తాను. ఓకే, నేను రెడీ అయి స్టార్ట్ అవుతా. ఓకే బాయ్. టైంకి ఫ్లైట్స్ కూడా లేవు. రామ్, నువ్వు వెళ్ళు, నేను స్టార్ట్ అవ్వాలి. ఓ హలో హలో హలో, వెయిట్ వెయిట్. ఎక్కడికి? ఇంకా చాలా టైం ఉంది. ఇంతసేపు పని చేయించిందంతా వేస్టేనా? ఇట్లా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే తొందరగా ముసల్దాన్ని అయిపోతావు. వైట్ హెయిర్ కూడా వచ్చేస్తాయి, పళ్ళు కూడా ఊడిపోతాయి. మాటలు మాటలు మాటలు. అరే నీలాంబరి, ఇప్పటికిప్పుడు ఎట్లా వెళ్తావు బెంగళూరుకి? నేను డ్రాప్ చేయనా? నో థ్యాంక్ యూ, నేను మేనేజ్ చేసుకుంటాను. అరే నీలాంబరి, ఏంటి రామచంద్రయ్య, నాకు అసలే టైం లేదు. అట్లీస్ట్ వన్ స్మోక్. బాల్కనీ అటుంది, వెళ్ళి స్మోక్, టీ, కాఫీ, మ్యాగీ, జ్యూస్ అన్ని తిని తాగు. కావాలంటే ఇక్కడే పడుకో. నేను ఒక 10 minutes లో డోర్ క్లోజ్ చేస్తున్నాను. సుచి, అర్జెంట్ కాల్. నేను ఇప్పుడే బెంగళూరు స్టార్ట్ అవుతున్నా. నా బ్యాగ్స్ అని నీ కుదిరినప్పుడు పంపు. నీలాంబరి గారు వస్తారా? నేను బెంగళూరు దాకా వెళ్తున్నా. ఇది కొంచెం ఓవర్ బ్రో. బ్రో మీకోసం కాదు, పార్సల్ ఉంది, ఇవ్వడానికి వెళ్ళాలి. చాలా అర్జెంట్. కార్ అంతా ఖాళీ ఉంది, మీరు వచ్చి కూర్చోవచ్చు. ఓకే, క్యాబ్ ఫేర్ 8K చూపిస్తుంది. నీకు ఓకే అంటే చెప్పు. నీలాంబరి గారు, క్యాబ్ ఫేరే కాదు, దారిలో టిఫిన్లకి, టోల్లకి అన్నిటికీ మీరే డబ్బులు పెట్టుకోండి. నేనేమనుకోను. రండి, ఎక్కండి. ఏమైంది? ప్రాబ్లమా? మీ శీలానికి సేఫ్టీకి నేను గ్యారంటీ. బ్యాగ్స్ ఎత్తి లోపల పెట్టు. డ్రైవర్? డ్రైవరా? ఇంట్లో ఏమో ఇల్లంతా ఊడిపించి ఇప్పుడేమో డ్రైవర్. మేడం, ఏసీ పెంచమంటారా? వామ్మో, బెంగళూరు వెళ్ళి లోపల ఎన్ని చుక్కలు చూపిస్తుంది ఏందో. హలో శృతి, నేను క్యాబ్లో వస్తున్నా. నా ఫైల్స్ నీకు పంపించా. రోషన్కి ఇన్ఫార్మ్ చేయవా? ఓకే ఓకే. అండ్ శృతి, నేను క్యాబ్లో వస్తున్నా అని రోషన్కి చెప్పొద్దు, మళ్ళీ ఫీల్ అవుతాడు. ఓకే, మరి మళ్ళీ కాల్ చేస్తా. గర్ల్స్ అన్ని నిజాలే మాట్లాడతారంటగా. సూపర్ స్మార్ట్ అసలు. డ్రైవర్, కొంచెం సౌండ్ పెంచమ్మా. అవును, నీ కాకి షర్ట్ ఏది? నీకు కాకి షర్ట్ కావాలి అంతే కదా? యా. ఆటో. సీదా పోయి ఐడి తీసుకో. చిల్ బ్రో, పదా. అవును నీలాంబరి గారు, మీరు ఇట్లా డేట్ చేస్తున్న సంగతి రోహన్కి తెలుసా? రోషన్ బ్రో, తెలీదు. రోషన్ బ్రోనా? ఇన్ని దాచిపెడుతున్నారు.
చీటింగ్ కేసు పెట్టాలి అసలు మీ మీద. అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నేనేమైనా చిన్నపిల్లనా? నాకు తెలీదా? అండ్ రోషన్కి బ్రోకి మధ్యలో కామా. అవును, మీరు ఇంతకుముందు రిలేషన్షిప్లో ఉండేనా? లైక్ ఫస్ట్ రిలేషన్? యా ఉండే, కానీ చిన్నప్పుడు లైక్ 9th క్లాస్లో. అరే వా, సూపర్ బ్రో. నీకు రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హా? అంటే నాకెవరు పడరా? పుట్టుకుమని అలా పాలకు కొట్టేశావు? నేను అలా అనలేదు. మరి ఇంకెలా అన్నావు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నాకెవరు పడరా? నేను మంచిగుండునా? అలా కాదు, మీకు రిలేషన్షిప్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అదే ఎందుకు? అంటే ఇందాక డేట్ అడిగితే చీపురి చిల్లంతా ఉడిపించారు కదా. మీ రిలేషన్షిప్లో ఉంటే ఇంకెన్ని చేయిస్తుండే అని డౌట్. 9th లో నాకు 7 ప్రపోజల్స్ వచ్చాయి. క్లాస్మేట్స్ ఒక 4, నా జూనియర్స్లో ఒక 2, అండ్ 10th లో ఒక ప్రపోజల్. సూపర్. సరే అగ్రీడ్. మరి ఇంతమందిలో కూడా ఒక్కరిని డేట్ చేసి అది కూడా బిస్కెట్ అయింది ఎలా? నీకెందుకు? జస్ట్ నో ఇన్ఫర్మేషన్ కోసం. క్యాడ్బరీ డైరీ మిల్క్ ఇవ్వలేదని కట్ చేశారా? రీజన్ తెలుసుకుని ఏం చేస్తావో నేను చెప్పనా? నేనేం చేస్తాను కూడా నువ్వే చెప్తావా? సరే చెప్పు. మరి అప్పుడు వాడి ఏజ్ కూడా సేమ్ టు సేమ్. నువ్వు నీకన్నా చిన్నవాడిని సెలెక్ట్ చేసుకుని ఉంటే వాడిని మాట వినేవాడు, నీకన్నా పెద్దవాడిని సెలెక్ట్ చేసుకుని ఉంటే అర్థం చేసుకునేవాడు. సేమ్ ఏజ్ కాబట్టి అలా స్కూల్ లైబ్రరీలో ముద్దడిగినందుకు కొట్టా అని రీజన్ చెప్తూ, అప్పుడప్పుడే హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల అలా అయింది అని వాడిని సపోర్ట్ చేస్తూ, నా దగ్గర మార్క్స్ రావు అని ఫ్లోలో అర్థమయ్యి నేను చెప్పింది తప్పు కాదు కరెక్టే అని నాకు సన్మానం చేసేంతలా ప్రేస్ చేస్తూ, లాస్ట్లో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అని ఒక రెగ్యులర్ స్టార్ట్ ఆఫ్ ట్యాగ్ తగిలించి నా దగ్గర సాఫ్ట్ కార్నర్ ఇంప్రెషన్ కొట్టాలి. నేనేమో ఎడ్డిదానిలాగా ఓ సో స్వీట్ అని ఒక బఫూన్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే నువ్వు మెల్లిగా నాకు జోలపాట పాడాలి, అంతే కదా? ఇప్పుడు నేను ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి? ఓ సో స్వీట్ అనివ్వు. ఈ పిల్లేంది ఇట్లా మాట్లాడుతుంది? ఏదడిగిన ఇంత పెద్ద చాట వార్తం చెప్తుంది, అది కూడా సంబంధం లేకుండా. అనవసరంగా బెంగళూరు వెళ్తాను కమిట్ అయినా. సుచి తెలిస్తే ఇంక అంతే. నీలా నీలా హైవే కదా, లారీ వాళ్ళు ఉంటారు కదా, చెప్పచ్చు కదా అటు ఇటు వెళ్ళిపోతే. టెంపుల్కే కదా, ఇందాక ఇంటి నుంచి వచ్చేటప్పుడు ప్రే చేసుకోవటం మర్చిపోయాను కదా. మా అమ్మ నాకు అలా నేర్పించింది. అవును పంతులు గారు, ఈ మూఢనమ్మకాల వల్ల యూజ్ ఏంటి అసలు? టైం వేస్ట్ కాకపోతే. నమ్మకాలకి మూఢనమ్మకాలకి పసుపు కుంకుమకున్నంత తేడా ఉంది బాబు. పసుపు కుంకుమ. అవును పంతులు గారు, ప్రొఫెషన్ కోసం పెళ్లి చేసుకోవడం పసుపా కుంకుమ? మంత్రాలకి చింతకాయలు రాలో బాబు. సార్ తెలుగు సబ్ టైటిల్స్ లేవు సార్, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. నీటితో దీపం వెలిగించే కైండ్ అన్నమాట. కైండా? వావ్. ఇలా నిన్ను అడిగాడా పంతులకి ఎందుకు ప్రొఫెషన్ పెళ్లి అని చెప్తున్నావు? మరి కాదా, నీకు పసుపు కుంకుమల మధ్య డిఫరెన్సే తెలీదు? ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది, పక్కకి వెళ్దాం. ఇప్పుడు చెప్పు, ఏం అర్థం కాలేదు? అన్నీ మీరు మీ మూవీ వాళ్ళకి చాలా ఫేక్ నమ్మకాలు ఉంటాయి కదా, ఎందుకో మీరు అందరు చాలా క్లారిటీగా ఉంటారు కదా. ఇందాక నుంచి చూస్తున్నా మూవీ వాళ్ళు అంటున్నావు. మరి కాదా? ఏంటి కోకోనట్ కొట్టడం, గుమ్మడికాయలు కొట్టడం, నేమ్స్లో ఎస్ఎస్ఎస్ అని సిసి అని వేయడం, ఇదేమైనా కార్బన్ కాపీయా? మళ్ళీ ముహూర్తాలు. అసలే పెళ్ళిళ్ళకే వేస్ట్ అనుకుంటే మళ్ళీ సినిమాలకు కూడానా? పోనీ అట్లా పెట్టిన సినిమా ఏదైనా హిట్ అయిందా చెప్పు? అది కూడా కాదు. మరేం యూజ్ అసలు మూవీస్ వల్ల? ఓ తల్లి నీలాంబరి, నువ్వు మళ్ళీ ఆ హిస్టరీ ఛానల్ ఓపెన్ చేయకు, నీకు దండం పెడతా. మూవీస్ బాబు, కెమెరా యాంగిల్ ఓకేనా? లైట్స్ అండ్ ఆల్ ఓకేనా? ఫోకస్ ఓకేనా? నా కాటుగా ఓకే. నీ క్వశ్చన్ ఏంటి? మూవీస్ వల్ల యూస్ ఏంటియా? వాయిస్ ఓకేనా? ఓకే. మూవీస్ ఒక మనిషి పుట్టాక, స్కూల్లో జాయిన్ అయ్యాక,
టిఫిన్ బాక్స్ షేర్ చేసుకోవటం దగ్గర నుంచి 10th క్లాస్లో ఒక అమ్మాయి రాఖీ కడితే ఏం బాధ లేనట్టు ఎలా ఉండాలో, మళ్ళీ కాలేజ్కి వెళ్ళాక ఒక అమ్మాయికి ఎలా సైట్ కొట్టాలో, ఎలా ఇంప్రెస్ చేయాలో, ఎలా ప్రపోజ్ చేయాలో, ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలో, ఎలా నైట్ గోడ దూకి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంప్రెస్ చేయాలో, ఎలా గొడవ పడాలో, మళ్ళీ బాబు బుజ్జి బంగారం అని ఎలా సారీ చెప్పాలో, కూల్ అయ్యాక ఓకే బంగారం అని ఎలా ముద్దు పెట్టాలో, లవ్ ఫెయిల్ అయ్యాక ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు ఎంత కఠినం అని ఎలా ఏడవాలో, ఆ ఫేస్ని ఎలా ఎంజాయ్ చేయాలో క్లియర్గా చూపించింది మా మూవీస్. ఫెయిల్యూర్ తర్వాత కూడా లైఫ్ ఉంటుందని, నీకు సెట్ అయ్యే అమ్మాయి ఏ టెండర్ లాంటి యాప్లోనో ఉంటుందని ధైర్యాన్ని ఇచ్చేది మూవీస్. పెళ్ళి ఎలా చేసుకోవాలో, ఆఖరికి పెళ్ళయ్యాక లోపల ఏం చేయాలో కూడా చూపించింది మా మూవీస్. కానీ వేరే మూవీస్. ఇంట్లో ఉన్న ఆంటీలకి అమ్మమ్మలకి ప్రేమలు దోమలు ఎలా ఉండాలో, బ్రదర్ అండ్ సిస్టర్స్ మధ్య ఎలా ఉండాలో, ఎలా గొడవ పడాలో, మళ్ళీ ఎలా కనెక్ట్ అవ్వాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సహా చూపించింది మూవీస్. సండే వస్తే మూవీస్, గర్ల్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళాలంటే మూవీస్, ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ చేయాలన్నా మూవీస్, ఆఖరికి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో రివ్యూస్ పైన బతికేది మా మూవీస్ వల్లనే. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్కి, జ్యువెలరీ షాప్ ఓపెనింగ్స్కి కావాల్సింది కూడా మా మూవీ వాళ్ళే. అంతెందుకు, స్టేట్కి ఎంపీ ఎమ్మెల్యే ఆఖరికి సీఎం కూడా మా మూవీస్ వాళ్ళ దగ్గర నుంచి రాలేదా? ఇంకా చాలే, ఇదే ఎక్కువైందనుకుంటా. ఇదే లాస్ట్ డైలాగ్. మోనోలాగ్స్ ఎక్కువయ్యాయి కదా, ఓకేనా? అస్సలు సంబంధం లేకుండా క్లాస్ వీకి చిన్న పిల్లలకి ఎట్లా పడుకుందో చూడు. ఏమన్నా అడిగితే పెద్ద ఛానల్ ఓపెన్ చేస్తుంది. దీన్ని ఎవడు చేసుకుంటాడో కానీ అంతే అంతే ఎర్లీగా చెవిటోడవుతాడు. కొట్టే వాళ్ళని బ్యాన్ చేయాలి అసలు. అవును, ఫైన్ కూడా వేయాలి. ఏంటి ఇంకా టెంపుల్ దగ్గరే ఉన్నాం, ఏమైంది? అంటే వెనకాల యాక్సిడెంట్ అయ్యి ట్రాఫిక్ జామ్ అయింది. యాక్సిడెంటా? ఎక్కడా? అదే క్లియర్ అయిపోయింది. రే కళ్ళేడ పెట్టుకున్నావు అసలు? లే ముందులే. అన్న సారీ అన్న, కొంచెం అర్జెంట్లో ఉండే. అర్జెంట్ ఉంటే లైసెన్స్ ఎవరు ఇచ్చారా నీకు? సారీ ఏజ్ ఎంత? 20 అన్న. కమ్ గెట్ అప్. అన్న సారీ అన్న. సారీ ఏంద్రా సారీ? రామ్ కర్చీఫ్. కమ్ అక్కడ కూర్చుందాం రా. సుట్టబడ్డది మళ్ళీ రిపేర్ ఖర్చులు ఒకటి పొక్క. అన్న సారీ అన్న, కొంచెం ట్రైన్ అర్జెంట్లో ఉంది. ఏం అర్జెంట్ రా? ప్రియా దా. ప్రియా ట్రైన్కి లేట్ అవుతుంది, తొందరరా. అంతా నావలేని అక్క, ట్రైన్కి లేట్ అవుతుందని కొంచెం అర్జెంట్. సారీ అక్క. ప్రియా రావే. హైవే కదా, లారీ వాళ్ళు ఉంటారు కదా. కొట్టుకుంది చాలు, వచ్చి కూర్చో. వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయిందిరా. వస్తున్నా మామ, లిఫ్ట్ అడిగి. ట్రైన్ వచ్చిందా? వస్తున్నా. ఊకోవే, ఎప్పుడు చూడు ఏడవడమేనా చిన్నదానికి కూడా. బాబు నీ పేరేంటి? అన్న నా పేరు సూర్య అన్న. ఎందుకు అట్లా అరుస్తున్నావు అమ్మాయి మీద? లేకపోతే ఏందన్నా, మంచిగా ప్లాన్ చేసి సెట్ చేసిన లాస్ట్ మూమెంట్లో భయం వేస్తుంది. మా అమ్మ చేస్తే ప్రాబ్లం అవుతుంది, మా అక్క ఏడుస్తుంది అంటూ ఒకటే ఏడుపు కన్విన్స్ చేయడానికి పూట పట్టింది. ప్లాన్ ఏంటి? అంటే అన్న, మేము లవ్ చేసుకున్నామన్నా, దీని ఇంట్లో డౌట్ వీళ్ళ అమ్మకి అసలే పెద్ద గయ్యాల్ది, అందుకే లేచిపోతున్నామన్నా. లేచిపోతున్నారా? అక్క
మరి తనకి ఇష్టం లేనప్పుడు కామ్గా ఉండొచ్చు కదా, అలా ఏడుస్తుంది. ఏ ఒక్కవే ఎప్పుడు చూడేవాడేమన్నా నీ అమ్మ. నీ అమ్మానా? నిజంగా లవ్వా? నిజంగా లవ్ ఉండదు నీలా, అన్నీ టెంపరీనే. కొన్ని డేస్కి బోర్ కొట్టేస్తుంది. టూత్ పేస్ట్ నుంచి మస్కిటో కాయిల్ దాకా అన్నీ మనీతోటే కదా లింక్. ఒక్కసారి మనీ అయిపోయాక బ్యాక్ టు హోమ్. అలా ఏం లేదన్నా, మాది ప్యూర్ లవ్ అన్న. తను ఎలా చూసుకుంటావు? ఏముందక్క, మొత్తం 5,000 ఉన్నాయి. ఫ్రెండ్స్ హెల్ప్ చేసిర్రు, వాళ్ళకు 2,000 పెట్టి దావత్ ఇస్తా. 3,000 ఉన్నాయి. 1 మంత్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. 3,000తో 1 మంతా? పర్ఫెక్ట్ ప్లానింగ్ సూరి. థ్యాంక్స్ అన్న. మరి దాని తర్వాత? తర్వాత ఏముందన్న, సింపుల్గా దీని గోల్డ్ చైన్ ఉంది, దాన్ని అమ్మేసి బిజినెస్ పెట్టుకుంటా. అబ్బో, అన్నా ఇక్కడ లెఫ్ట్ అన్న. ఏం బిజినెస్? నాకు ఆటో నడపడం వచ్చాక ఆటో కొనుక్కుంటా. చైన్ అమ్మితే 10,000 కూడా రావు కదా సూరి. అన్న మా ఫ్రెండ్ వాళ్ళ డాడీని డబ్బులు అడిగినా, హెల్ప్ చేస్తా అన్నారు. ఆ డబ్బులు ఇచ్చినాక ఆటో కొనుక్కుంటా. ప్రియా, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? ఇంటర్ అక్క. నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఇంట్లో ఉండి మెషిన్ పనులు చేసుకుంటావు అంతే కదా? ఓ సూపర్ ఐడియా అన్న. మెషిన్ వర్కా? సూరి, నీకెందుకు ఇష్టం ఈ అమ్మాయి? లవ్ అన్న అంతే. అన్న అదే ఇక్కడే స్టేషన్. అన్న 5 minutes ఇప్పుడే వస్తా. సరే పో. చిన్న పెయిన్కే ఇంతలా ఏడుస్తున్నావు. లేచిపోయి పెళ్లి చేసుకోవటం 1000 times పెయిన్ఫుల్. అయినా వాణ్ణి చూస్తుంటే సీరియస్నెస్సే కనిపించట్లేదు. ఇష్టపడి పెళ్లి చేసుకోవటం తప్పు అనట్లేదు. నిజంగా ప్రేమిస్తే నీకు దెబ్బ తగిలినప్పుడు అమ్మ అనాలి, నీ అమ్మ అని కాదు. లేదక్క, అలా ఏం లేదు. నేనంటే చాలా ఇష్టం. నా కోసం బ్లడ్తో లెటర్ కూడా రాసిండు. బ్లడ్తో లెటరా? హోల్ ఫకింగ్ ఫ్యాషన్. బ్లడ్తో రాసినందుకు ప్రేమించావు, మరి నీకు బ్లడ్ వస్తున్నా పట్టించుకోవట్లేదు కదా. నీకు ఇంకా అర్థం కావట్లేదా? టెన్షన్లో ఉన్నాడు అంతే అక్క. ప్రియా, సాల్ట్ ఎప్పుడు తన క్యారెక్టర్ని మార్చుకోదు. నీకు ఇప్పుడు అర్థం కాదు. ఏదో మూవీ చూస్తున్నట్టుంది. మీ సినిమా వల్లనే కదా ఈ లేచిపోవడాలు, పెళ్లి చేసుకోవడాలు ఈజీ అయినాయి. నీ హిస్టరీ ఛానల్లో ఇది కూడా యాడ్ చేసుకో. అందుకే చెప్తున్నా నీలా, లవ్ ఈజ్ ఆల్ వన్ నైట్ షిట్ అని. హోల్డ్ పీపుల్ని అడుగు ఎంత క్లియర్గా చెప్తారో. ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ కదా. రామ్, యు ఆర్ నాట్ హెల్పింగ్. వాట్ హెల్ప్? మనం ప్రియాకి అర్థమయ్యేలా చెప్పాలి. షీస్ జస్ట్ 18 years old. తను బ్లడ్కి పడిపోయిందంట. జస్ట్ ఇమాజిన్ ఎంత ఇన్నోసెంటో. ఫిలిం రైటరే కదా, ఏదో ఒక ట్రై. ఓకే, డూ లైక్ దిస్. వామ్మో, నీ మూవీ వాళ్ళకి ఇట్లాంటి ఐడియాస్ తప్ప వేరే రావా? నిజంగా చెప్తున్నా నీలా, ప్రామిస్గా నీ మూవీ మాత్రం నేను థియేటర్లో అస్సలు చూసినా ఏసీ కోసం వెళ్ళి పడుకుంటా. యాక్ట్ 12. రామ్, ఇక్కడ రా. ఏంటి కోకోనట్ కొడతావు ఇప్పుడు? గాగ్స్ పెట్టుకో. సినిమాటిక్ హీరోనా? అయినా సరే నీ సినిమా మాత్రం అస్సలు అన్న వీళ్ళే మా దోస్తులు. ఏంట్రా, ఎవరో మీకు తెలీదా? సరిగ్గా చూడండి. నన్ను ఎప్పుడు చూడలేదా? చూడలేదు సార్. పోలీస్ ఏమోరా. రేయ్, పక్కన కూర్చుంది ఎవరో తెలుసా? టీజీపీ కూతురు. కాల్ చేసిన అనుకో మీ అందరు జైలుకి వెళ్ళిపోతారు. మేము తప్పు చేసినామన్నా? చేసిన లవ్వే కదా. రేయ్, 3rd degree అంటే ఏంటో తెలుసా? బాగా కాల్చి కింద నుంచి పెట్టాననుకో, పైనుంచి కింద దాకా మొత్తం కాలిపోతుంది. ఈ సంగతి చెప్తా. సార్, నేను డీజీపీ రిలేటివ్ రామచంద్ర అని మాట్లాడుతున్నాను సార్. మొన్న పోలంపల్లిలో 4 పోరగాళ్ళు ఒక అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మేసినట్టు కదా? వాళ్ళ 4 పేర్లు చెప్పండి సార్. అబ్దుల్ సన్ ఆఫ్ కాజా. అబ్దుల్ సన్ ఆఫ్ కాజా. అబ్దుల్ సన్ ఆఫ్ కాజా. చంటి అలియాస్ సురేష్ సన్ ఆఫ్ మల్లేష్. ముఖేష్ అలియాస్ పాండు సన్ ఆఫ్ తిరుమల్.
పాండు అంటే నువ్వేనారా? నేనే సార్, కానీ మాకు ఏం తెలియదు అన్న. వీళ్ళే అన్న ఇట్లా చేస్తే పైసలు వస్తాయి, ప్రియోలో బాబు దగ్గర పైసలు తీసుకుందామన్నారన్న. అంతకు మించి నాకేం తెలియదు అన్న. అన్న నాకేం తెలియదు, చేసిందంతా సూర్యాడే అన్న. ఇట్లా చేయకపోతే నా లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్తాన్నాడన్న. అందుకే అవునా, చేశాను నిజమేనా? అన్న. మొత్తం వాడే సూర్యాడే అన్న చేసిండన్న. చేసింది. ఇంకెంతమంది అమ్మాయిలు చేసిర్రా ఇట్లా? నిజం చెప్పండి రా. రేయ్ పాల్పోండ్రా. నీలా నువ్వు ఇక్కడే ఉండు. ఓకే. నువ్వు రామ్మా. ఓ బాబాయ్ తీసుకొస్తున్నాం, తీసుకపోతలే. బాబాయ్, ప్రియా దారి తప్పి హైవే మీదకి వచ్చింది. యాక్సిడెంట్ అయింది. ట్రైన్ ఎక్కుంటే ఇంకా పెద్ద యాక్సిడెంట్ అయ్యేది. తనకి దారి చూపించాల్సిన బాధ్యత మీదే. వాడెవడో నాకు చెప్పాల్సింది. తను వెళ్ళిపోవడం కంటే నన్ను నమ్మకపోవడమే చాలా బాధాకరంగా ఉంది. ప్రియా, ఏ అమ్మాయి అయినా ప్రేమించి పెళ్లి చేసుకుంటే హీరో అవుతుందేమో కానీ తన సెల్ఫ్ వాల్యూ తెలుసుకుని తన జర్నీలో ఎన్ని ఆబ్స్టకల్స్ వచ్చినా తన కాళ్ళ మీద తను నిలబడుతుందో అప్పుడు సూపర్ హీరో అవుతుంది. అలా నీలాలా. ఏ గర్లైనా కింద పడిన ఫ్లవర్స్లా కాదమ్మా, ఎంత గాలొచ్చినా గట్టిగా నిలబడే ట్రీలా ఉండాలి. హ్యాపీ బర్త్డే సూపర్ హీరో. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. వరి అవ్వకు, టైంకి రీచ్ చేస్తాను నిన్ను. షార్ట్ కట్ తీసుకొచ్చిన కదా, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అయినా నీ టైం కన్ఫర్మ్ అయిందా? ఈ ప్రొడ్యూసర్స్ టైంకి మీటింగ్సే చేయరు. సడన్గా ఇప్పుడు అంటారు, లేదా మళ్ళీ ఈరోజు వద్దు రేపు పెట్టుకుందాం అంటారు. వాళ్ళ మూడే మూడు. ఓకే ఓకే కూల్, టైంకి రీచ్ అవుతాం. నా డ్రైవింగ్ మీద నాకు నమ్మకం ఉంది. అసలు ఒక అమ్మాయి లైఫ్ని బట్టి చూస్తే ఈ లేటెస్ట్లో మ్యాటరే కాదనిపిస్తుంది. సిస్టరా, వాట్ వాజ్ దాట్? హ్యాపీ బర్త్డే సూపర్ హీరో. అండ్ నన్ను కూడా అంటావా సిస్టర్ అని? పోయి మీ రోహన్తో పిలిపించుకో. రోషన్. అరే నీలాంబరి గారు, నేను చాలా కష్టపడి అర్థం కాకుండా చెప్పానే. చాలా స్మార్ట్ అండి మీరు. అబ్బా డ్రైవర్, కొంచెం ఏసీ తగ్గించు. బానే ఉంది కదా. అది కాదు, ఏసీ ఇప్పుడు. నువ్వు మళ్ళీ హిస్టరీ ఛానల్ మొదలు పెట్టకు. హిస్టరీ ఛానల్ ఏంటోయ్? నీకు అర్థమయ్యే భాషలోనే చెప్పాను. అర్థమయ్యేలా కాదు, తలనొప్పి వచ్చి పేరు మర్చిపోయేలా చేసినావు. మరి మూవీస్ గురించి కామెంట్ చేస్తే అంత ఈజీగా వదులుతా? మరి రామచంద్రయ్య పేరు మర్చిపోయా అన్నావు కదా. ఇందాక ప్లే మస్తు ప్లాన్ చేసినావు, అట్లనే రాస్తారా మూవీస్? ఆల్మోస్ట్ అలాగే, కొంచెం ఇన్స్పిరేషన్. ఏదైనా మనకి నచ్చిన పాయింట్ని ఎలాబరేట్ చేసి సినిమాటిక్గా చెప్పటం. ఓ సినిమాటిక్ అంటే? ఎలా అంటే కనెక్టింగ్తో చూసే వాళ్ళని ఎంగేజ్ చేయడం. నాకు అదంతా తెలీదు, ఎగ్జాంపుల్తో చెప్పు. ఎగ్జాంపుల్ అంటే నువ్వు ఎలాగో స్టోరీ రాసావు కదా, అదే చెప్పు. నీకు రివ్యూ కూడా దొరుకుతుంది. ఎందుకు భయమా ఫ్లాప్ అంటానని? అలా అని కాదు, ఒక మూవీని నార్మల్ పీపుల్ ఎఫెక్టివ్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సహా చూస్తారు. సర్లే చెప్పు, మాక్సిమం ట్రై చేస్తా రివ్యూ ఇవ్వకుండా. నువ్వు నోటికి ప్లాస్టర్ వేసుకుంటా అంటే చెప్తా. నువ్వు ఏమని అడిగితే హిస్టరీ ఛానల్ మొదలు పెడుతూ, దాని బదులు స్టోరీలో బెటర్. ఓయ్ సరే చెప్పు. సో ఇట్స్ రామ్ కామ్. హీరోకి ఒక 25 years, ఒక నర్సరీ రన్ చేస్తూ ఉంటాడు. ఒక అమ్మాయి ప్లాన్స్ కోసం వస్తుంది. అండ్ ఇలా ఒకరినొకరు ఇష్టపడతారు. ఒకరోజు అడుగుతుంది రమేష్ని, నేనంటే నీకెందుకు ఇష్టం అని. అప్పుడు రమేష్ అంటాడు, మనం ఏదైనా కొత్త డ్రెస్ కొనుక్కున్నా, లేదా ఏదైనా మంచి లొకేషన్కి వెళ్ళినా, మనకి ఏదైనా మంచి జరిగినా మన మైండ్లో ఒక పర్సన్ వస్తారు దట్ ఈ విషయం తనతో షేర్ చేసుకోవాలి అని. నా లైఫ్లో అది నువ్వు గీత అని హ్యాండ్ పట్టుకొని కిస్ చేస్తూ రామ్. ఏ మెంటల్, నీకేమైనా పిచ్చా? డ్రైవ్ చేస్తూ ఎవరన్నా పడుకుంటారా? నాకు కాదు పిచ్చి, నీకే పిచ్చి. స్టోరీ అట్లా ఇవ్వడం చెప్తాడా?
అది వింటూనే నిద్రపోయినా నేను. మళ్ళీ పెద్ద ఫిలిం రైటర్. నువ్వు కదా పడుకున్నావు. నీకు నిద్ర వస్తుందని చెప్తే నేనేమైనా ఫోర్స్ చేస్తానా? నువ్వే కదా చెప్పు చెప్పు అన్నావు. నాకేం తెలుసు నువ్వు ఇట్లా జోలపాటలా స్టోరీ చెప్పి నిద్రపో అంటావని. నీకు స్టోరీ అర్థం కాలేదని చెప్పు. ఎందుకు నా మూవీనంటావు? ఇట్లాంటి మూవీస్ వల్లనే పిచ్చి పిచ్చి సినిమాలన్నిటికీ అవార్డ్స్ వస్తున్నాయి. నీకు కామెంట్ చేయొద్దన్నా. నువ్వు అస్సలు నా మూవీ చూడకు. ఇంత జరిగాక నీ మూవీ మాత్రం నేను పక్కా చూడా. ఇఫ్ చూసిన రివ్యూస్లో నీలాంబరి, కేర్ ఆఫ్ చెత్తాంబరి, పరమ బోరాంబరి అని రాసి పోస్ట్ చేస్తా. ఏంటేంటేంటి థ్యాంక్స్ ఫర్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ స్మైలింగ్ కాదు, థ్యాంక్స్ ఫర్ స్లీపింగ్ అని పెట్టాల్సింది. పర్ఫెక్ట్ టైటిల్. పక్కా మంచిగా నిద్రపోవచ్చు. ఏయ్, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. హలో నీలా, వేర్ ఆర్ యు? రోషన్, నేను టైంకి రాకపోవచ్చు. వై? వాట్ హ్యాపెన్? వచ్చే దారిలో చిన్న యాక్సిడెంట్ అయింది. సో నాకేం కాలేదు, బట్ కార్ డ్యామేజ్ అయింది. నీలా, ఏం చెప్తున్నావు? నువ్వు బస్సులో వస్తున్నా అన్నావు కదా. అవును, తొందరగా రమ్మన్నావు కదా అని టైంకి బస్సెస్ అండ్ ఫ్లైట్స్ రెండూ దొరకలేదు. సో ఎవరి కార్? క్యాబా? ఆహా లేదు, సుచి వాళ్ళ కార్. ఓ, సుచి ఓకేనా? నేను ఇంకా సుచి వాళ్ళ బ్రదర్ రామా? ఓ, నువ్వు రామ్తో వస్తున్నావా? డోంట్ వరీ, నేను సేఫే. ఇంకెవరు లేరా? వాడొక్కడే ఉన్నాడా? రోషన్, అలాంటిదేం లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓ, నువ్వు రామ్తో వస్తున్నావు అండ్ నన్ను అండర్స్టాండ్ అంటున్నావు. రోషన్, నువ్వు అర్జెంట్గా రమ్మన్నావు. నాకు వేరే ఆప్షన్ లేక రామ్తో వచ్చావు. వావ్, నేను చెప్పింది సడన్గా, నువ్వు స్టార్ట్ అయింది సడన్గా, రామ్ వచ్చింది సడన్గా. నీలాకి ఎమర్జెన్సీ అని. ఈజ్ దట్ వాట్ యూర్ ట్రయింగ్ టు సే? రోషన్, ఐ నో వే యూర్ లీడింగ్ దిస్ టు. లెట్ మీ కన్ఫర్మ్ వన్ థింగ్. నాకు రామ్ మీద క్రష్ ఉందన్న సంగతి నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. నాట్ ఈవెన్ సుచి. కట్ దిస్ బుల్షిట్ నీలా. ఇట్ ఈస్ వెరీ క్లియర్. నువ్వు రిలేషన్షిప్లో ఉన్నావు, నాకు చాలా ఈజీ. నువ్వు రిలేషన్షిప్లో ఉన్నావు, నాకు చాలా ఈజీ. ఓకే ఓకే. నీలా, కార్ స్టార్ట్ అయితే లేదు. ఫ్రెండ్కి కాల్ చేసిన. అప్పటిదాకా ఏదైనా హోటల్లో ఉందామా? నీలా, పర్ఫెక్ట్ ప్లానింగ్ కదా. నాకు ఇంత కూడా డౌట్ రాలేదు. సుచి అన్న ఒకే ఒక రీజన్ వల్ల నా చెయ్యి ఇంకా కామ్గా ఉంది. అరే నాకు నిజంగా నిద్ర వచ్చిందబ్బా, కావాలని చేయలేదు. షట్ అప్ రామ్. సాల్ట్ వోంట్ చేంజ్ ఇట్స్ క్యారెక్టర్. మై రిలేషన్షిప్ వాజ్ హెల్దీ. అందరికి ప్రొఫెషన్ సెట్ అయితే పర్సనల్ సెట్ అవ్వదు, పర్సనల్ సెట్ అయితే ప్రొఫెషన్ సెట్ అవ్వదు. కానీ నాకు రెండు సెట్ అయ్యాయి. నీలా ఇంకా 10 మంది వచ్చినా నా రిలేషన్షిప్ బ్రేక్ అవ్వదు. అండ్ అందరు అమ్మాయిలు ఒక్కటి కాదు. నీకు లైఫ్లో లవ్ అర్థం కాదు. అండ్ నా లైఫ్లో నువ్వు ఇంకా లేవు, 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 లేవు. హోప్తో స్టార్ట్ అయిన ఈ జర్నీ హోప్లెస్లా బ్రేక్ డౌన్ అయి హైవే మీద నిల్చుంది. చూడాలి ఏమవుతుందో. ఒక సన్నటి సూదితో హార్ట్ మీద హ్యామర్తో కొడుతున్నట్టుంది. సారీ ఖాళీ.